ఎస్ మనతో పాటుగా నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు. అన్న మీ ప్రమాణ స్వీకారం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. చెప్పబోతున్నారా 2 వారాలు కావస్తూ ఉంది ప్రమాణ స్వీకారం ఎప్పుడని చూసేటువంటి మీ అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే 26 తారీఖు పొద్దున ప్రమాణ స్వీకారం. దేనికైనా మంచి రోజు చూస్తారు కదా, ఆలస్యం చేసుకోవాలని ఎవరికి ఉండదు. దేవుడి దయ వల్ల 26th మార్నింగ్ 11:30కి ప్రమాణ స్వీకారం జరగబోతా ఉంది. ముందుగా నా ప్రాంత ప్రజలందరికీ ప్లస్ మా పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి గారికి, అధిష్టానానికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులందరికీ, ఎమ్మెల్యేస్కి, చైర్మన్స్కి, మా పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అండ్ కార్పొరేటర్స్ అందరూ కూడా అండ్ పెద్దలు టీజేఎస్ పార్టీ పెద్దలు కోదండరామ్ గారు, ఎంఐఎం పార్టీ పెద్దలు అసదుద్దీన్ ఓవైసీ గారు అండ్ సిపిఐ-సిపిఎం పార్టీ కార్యకర్తలు అందరికీ, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్లో గెలిపించడానికి నిరంతరం కృషి చేసినారో వారందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మీద పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకునే విధంగా ప్రజల కష్టాలు దూరం చేస్తూ మా ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని. 10 రోజులైంది మీరు ఎమ్మెల్యే గెలిచి. ప్రజల నుంచి వెళ్ళి ఎట్లాంటి రెస్పాన్స్ కనబడతా ఉంది? ఎలాంటి సమస్యలను ప్రధానంగా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నారు? మీరు ఓటు తీసుకున్న తర్వాత ఫస్ట్ దేనిపైన మీ యొక్క ఆలోచన చేయబోతా ఉన్నారు? ఆల్రెడీ కాన్స్టిట్యున్సీలో ప్రధానమైనటువంటి సమస్యల పైన మేము మాట్లాడడం, తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మా ఏరియాకు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి మాట కొరకు ఆల్రెడీ మీటింగ్ కూడా జరిగింది. మైనార్టీలకు సంబంధించి ఒక గ్రేవ్యార్డ్ ఇష్యూ, హై టెన్షన్ లైన్స్ అండ్ నందమూరి తారక రామారావు గారి ఒక విగ్రహంగా దాని గురించి కూడా మాట్లాడినారు. అండ్ కృష్ణనగర్ సంబంధించినటువంటి నాలా ఇష్యూ, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. దాని విషయంలో ఇప్పుడు పెద్దలు పొంగలేటి గారి దగ్గర మైనార్టీకి సంబంధించిన గ్రేవ్యార్డ్ విషయంలో లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా వెరిఫై చేయడం, ఆ స్థలాన్ని ఎర్రగడ్డ అండ్ బోరబండ అండ్ మన టోలీచౌకి షేక్పేట్లో ఉన్నటువంటి గ్రేవ్యార్డ్స్ విషయంలో కూడా ఆల్రెడీ చర్చించినారు. కలెక్టర్ గారు దాన్ని అంతా కూడా డీటెయిల్గా పరిశీలించి భవిష్యత్తు ఇబ్బంది కాకుండా వెరిఫై చేస్తూ ఉన్నారు అదంతా కూడా. అండ్ పెద్దనే నందమూరి తారక రామారావు గారి స్టాచ్యూ అక్కడ ఉన్నటువంటి నిన్న మీరు వెళ్ళినట్టున్నారు అమీర్పేట సర్కిల్కి, సారథి స్టూడియో ఆపోజిట్. ఆ ప్లేస్ని ఏమైనా ఇప్పటికే పరిగణలోకి తీసుకోబోతున్నారా? ఇంకేదైనా ప్లేస్ మార్చడానికి ఏమైనా ఉందా? అందరి కోరిక మేరకు అక్కడ ఉండాలనేది ఇంట్రెస్ట్ అండ్ చాలామంది కూడా అక్కడనే దానికి పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. అందరికీ అక్కడ ఇష్టం ఉంది, అదొకటి. అండ్ హై టెన్షన్ లేని విషయంలో రేపు కార్పొరేటర్స్, స్థానిక లీడర్స్తో రేపు విజిట్కి వెళ్తున్నాము. అండ్ ఆల్రెడీ అది బిఫోర్ ఎలక్షన్సే దాని రిప్రజెంటేషన్ మా పొన్నం ప్రభాకర్ అన్న గారు, వివేక్ గారు పెద్దలతో మాట్లాడడం జరిగింది. మన డిప్యూటీ సీఎం బట్టి సార్తో మాట్లాడినారు. అది ప్రాసెస్లో ఉంది. హోప్ఫుల్లీ అంటే గతంలో 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారు ఉన్నారు హై టెన్షన్ లైన్స్. ఇప్పుడు అవి తీసేయడం వల్ల అక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. అండ్ కృష్ణానగర్ సంబంధించిన నాలా ఎక్స్పాన్షన్ కూడా ఉంది. దాని మీద కూడా ఆల్రెడీ జిహెచ్ఎంసి, హైడ్రా వాళ్ళందరూ కూడా కూర్చొని మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి కృషి చేస్తాం. అండ్ ఒక్కొక్కటిగా బస్తీలు విజిట్ చేస్తూ అక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి. వర్షాకాలం వచ్చిందంటే కృష్ణనగర్ మొత్తం జామ్ అవుతూ ఉంటుంది. యూసుఫ్ కూడా అయిపోయినా కానివ్వండి, ఆ గట్ట అంతా కూడా నిండిపోతూ ఉంటుంది. అక్కడ లోతట్టు ప్రాంతాల విషయంలో ఏమైనా నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారా? అంటే చూడండి, నా చిన్నతనంలో లక్ష్మీ నరసింహనగర్ పెద్ద చెరువు అండ్ రోడ్ నెంబర్ 36 నీరు, ఇప్పుడు రోడ్ నెంబర్ 36 నుండి పెద్ద వాగు ఉండేది. సో ఇప్పుడు అంతా ఆక్యుపైడ్ అయిపోయినాయి. సో నేచర్ వర్షాలు పడ్డప్పుడు ఆ వరద వల్ల అది ఆక్యుపైడ్ అవ్వడం వల్ల. బట్ కృష్ణానగర్లో అది ఏదైతే నాలా ఉందో పాతది, అది డీసెంటరింగ్ ఎన్నో సంవత్సరాలుగా చేయట్లేదు. 25 సంవత్సరాల క్రితం టీడీపీ హయాంలో జరిగినటువంటి పని మళ్ళీ తర్వాత ఎప్పుడు చేయలేరు. సో కాంగ్రెస్ వచ్చిన తర్వాత వర్షాకాలం వచ్చినప్పుడల్లా డీసెంటరింగ్ అవంతా కూడా వీలైనంత వరకు చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు అది ఆ సమస్యను శాశ్వత పరిష్కారం చేయడానికి దానికి స్పెషల్ బడ్జెట్ కూడా అలాట్ చేస్తాం. అదొకటి కనుక మేము సక్సెస్ చేస్తాం, తప్పకుండా చేస్తే ఆ ప్రాంతంలో భవిష్యత్తులో వరద నీటి వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి. ఇప్పటి వరకు ఉన్నటువంటి దాదాపుగా 6-7 నెలల నుంచి వెళ్ళి సీఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎల్ఓసీలు కానివ్వండి, ఇవన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఈ ఛార్జెస్కి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఆలోచనలు చేయబోతా ఉన్నారు? డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి కలిసేటువంటి వెసులుబాటు ఉండబోతుందా పీపుల్కి, ఓటర్లకి, అందరికీ?
ఎవరైనా రావచ్చండి, మా దగ్గర ఇట్లా రిస్ట్రిక్షన్స్ ఏముండవు. అండ్ ఏమైనా పెండింగ్ అనేది ఏం లేదు, ఇన్ ప్రాసెస్లో జరుగుతూనే ఉన్నాయి. ఎవరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్ అవి ఏం ఆగట్లేవు. నేను మా దగ్గర 100 మందికి చేయించినాను, కాకపోతే 2-3 మంత్స్ టైంలో జరుగుతూ ఉన్నాయి. ఏవి కూడా పెండింగ్ ఏముండవు, వీలైనంత వరకు ఫాస్ట్ స్పీడప్ చేసి క్లోజ్ చేస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఒక బీసీకి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, కానీ రిజర్వేషన్ల విషయంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. మీరు కూడా ఇప్పుడు అసెంబ్లీలో ప్రస్తావించాల్సినటువంటి అంశంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే బీసీని గెలిపించుకున్నాం కానీ బీసీ రిజర్వేషన్లు ఎక్కడ అనేటువంటి ప్రశ్న వస్తూ ఉంది. మీరు ఎట్లా ఉండబోతున్నది? మీరు రేవంత్ రెడ్డికి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పీసీసీ కానీ ఏమైనా చెప్పదలుచుకున్నారా బీసీ రిజర్వేషన్ విషయంలో? నేను పెద్దలకి నేను వాళ్ళంతా కరెక్ట్ డెసిషనే వాళ్ళు తీసుకుంటున్నారు, బట్ లీగల్ ఇష్యూస్ వల్ల ఆగింది అది. బట్ ఒకవేళ లీగల్ ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా పార్టీ స్టాండ్ ఏముంది, ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉంటామని చెప్పి ఆ మాట ప్రకారం రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా 42% ఎక్కడ ఎట్లా బీసీలను ఎంకరేజ్ చేయాలి, పొలిటికల్గా వాళ్ళకి ఎట్లా అవకాశం కల్పించాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అండ్ ఎగ్జాంపుల్ నేను ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తినిగా నాకు ఈరోజు జూబ్లీస్లో అవకాశం కల్పించినారు. ఇంకా స్థానికంగా బలమైన నాయకత్వము, ప్రజలకి సేవ చేయాలనుకున్నటువంటి బీసీలను ప్రోత్సహించే పనిలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు. లీగల్ ఏమైనప్పటికీ కూడా పార్టీ మాత్రం ఆ స్టాండ్ మీద ఉంటామని చెప్పడం జరుగుతుంది. టీచర్లో విప్ అంటున్నారు, మంత్రి అంటున్నారు, ఏదైనా ఇండికేషన్స్ కనబడుతున్నాయా అధిష్టానం నుంచి? మీకు అలాంటి ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా? నేను వాటి మీద ఏం నాకు ఆశలు, ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నాక నాకు ఇవన్నీ పెద్ద నాకేం దాని మీద ఏం పెద్ద. ఇది ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చెప్తున్న మాటలు. మొత్తానికి 26వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మాటను వారు చెప్తున్నారు. ఇక ప్రజల కోసం నా యొక్క సహాయ శక్తుల నా యొక్క కార్యక్రమాలు ఉంటాయన్నటువంటి మాట కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆజార్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.